ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ రేసులో అన్నామలై 8 నెలల గర్భిణిని కాపాడిన చాట్ జీపీటీ. తిరుమల గోశాలలో ఆవుల మృతిపై కేసు వేస్తా, గోవులంటే కేవలం జంతువులు కాదన్న సుబ్రహ్మణ్య స్వామి. వివాదంలో జాట్ హీరో సన్నీ డియోల్, రణదీప్ హుడాపై కేసు నమోదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కేటాయించిన రాజ్యసభ స్థానం నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టవంతుడు ఎవరనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే ఛాన్స్ కొద్దిమందికే ఉందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించొచ్చని తెలుస్తోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి చాట్ జీపీటీ చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని, ఇందుకు కారణం ఏంటని నటారియా చాట్ జీపీటీని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్కు కాల్ చేయాలని ఏఐ సూచించింది. ఆసుపత్రిలో బీపీ 200కి 146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లి బిడ్డను కాపాడారు. గోశాలలో గోవుల మరణంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు చైర్మన్ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయస్సు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా అని ఆయన ఫైర్ అయ్యారు. జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో 3 పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.